తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హిట్ కాంబినేషన్స్ ఉన్నారు. కానీ ఒక మాస్ గాడ్, ఒక సాంప్రదాయకమైన మహానటి కలిసి స్క్రీన్పై కనిపిస్తే ఆ మ్యాజిక్కే వేరు. అవునండి, మనం మాట్లాడుకున్నది మెగాస్టార్ చిరంజీవి గారు, అభినేత్రి సౌందర్య గారి కాంబినేషన్ గురించి. చిరంజీవి గారి ఎనర్జీకి సౌందర్య గారి క్లాసిక్ నటన తోడైతే థియేటర్లో కాసుల వర్షమే. వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు, ఏ సినిమాతో మొదలయ్యింది, ఆ తర్వాత వారు సాధించిన ఇండస్ట్రీ రికార్డులేంటి అనే పూర్తి వివరాలను, వారు నటించిన సినిమాల క్రమాన్ని బట్టి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు, సౌందర్య గారి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం రిక్షావోడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1995లో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ చిరంజీవి గారు తండ్రి పాత్రలో, అలాగే కొడుకు పాత్రలో చాలా బాగా మెప్పించారు. ఇందులో కొడుకు పాత్ర సరసన సౌందర్య గారు హీరోయిన్గా నటించారు. ఒక మాస్ క్యారెక్టర్లో చిరంజీవి గారు కనిపిస్తే తనదైన పద్ధతైన నటనతో, గ్లామర్తో సౌందర్య గారు ఆకట్టుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ చిరంజీవి గారి ప్రక్కన ఒక స్టార్ హీరోయిన్గా సౌందర్య గారు నిలదొక్కుకోవడానికి, వీరిద్దరి స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులు నచ్చడానికి ఈ సినిమా మంచి పునాది వేసింది. రిక్షావోడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం చూడాలని ఉంది. 1998లో గుణశేఖర్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్లో ఒక పెను సంచలనం సృష్టించింది. కలకత్తా బ్యాక్డ్రాప్లో సాగే ఈ కథలో సౌందర్య గారు పోషించిన పద్మావతి పాత్ర సినిమాకే హైలైట్. చిరంజీవి గారు, సౌందర్య గారి మధ్య వచ్చే లవ్ సీన్స్ ఎంత క్లాస్గా ఉంటాయో, ఆ తర్వాత వచ్చే సెంటిమెంట్ సీన్స్ అంత ఎమోషనల్గా ఉంటాయి. ఇక ఈ సినిమా రికార్డుల విషయానికి వస్తే, ఈ సినిమా అప్పట్లోనే దాదాపు 16 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. టాలీవుడ్లో సరికొత్త యాక్షన్ ట్రెండ్కు ఈ సినిమా శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా వచ్చిన అన్నయ్య సినిమాతో ఈ జోడు మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సౌందర్య గారు కేవలం పద్ధతైన అమ్మాయిలనే కాకుండా కొంచెం గర్వం ఉన్న ధనవంతురాలుగా దేవి అనే అద్భుతమైన పాత్రలో కనిపిస్తారు. చిరంజీవి గారితో ఆమె పెట్టుకునే ఈగో క్లాషెస్, ఆ తర్వాత వచ్చే కామెడీ సీన్స్ థియేటర్ల నవ్వుల పువ్వులు పూయించాయి. పెళ్ళైన తర్వాత బాధ్యత గల భార్యగా, భర్తకు అండగా నిలిచే పాత్రలో సౌందర్య గారు జీవించేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 45కు పైగా కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శితమై ఆ ఏడాది అత్యధిక వసూలు సాధించిన అతిపెద్ద చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. చివరిగా 2001లో కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన భక్తిరస చిత్రం శ్రీ మంజునాథ. ఈ సినిమాలో సౌందర్య గారి జోడీ డైరెక్ట్గా లేకపోయినప్పటికీ వీరి కాంబినేషన్ ఇదొక ప్రత్యేకమైన ముగింపు. ఇందులో చిరంజీవి గారు సాక్షాత్తు ఆ పరమశివుడిగా కనిపిస్తే, సౌందర్య గారు పవిత్రమైన శివభక్తురాలైన సుమతి పాత్రలో నటించాడు. దేవుడు, భక్తురాలుగా వీరిద్దరూ తమ నటనతో భక్తిభావాన్ని అద్భుతంగా పండించి సినిమాకు ఒక డిఫరెంట్ క్రేజ్ తెచ్చారు. చిరంజీవి గారి మాస్ ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ తనదైన సహజ నటనతో మెగాస్టార్ గారి పక్కన స్టార్ హీరోయిన్గా నిలబడిన ఒక సౌందర్య గారికే సాధ్యమైంది. అందుకే వీరి కాంబినేషన్ తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ క్లాసిక్ కెమిస్ట్రీగా నిలిచిపోయింది. మరి చిరంజీవి గారు, సౌందర్య గారు నటించిన ఈ 4 సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? వారిద్దరి మధ్య ఉన్న ఏ సీన్ మీకు ఇష్టం అనేది కింది కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.